ఏపీపీఎస్సి గ్రూప్ 2 గ్రూప్ 1 వీటి సంగతి పక్కన పెడితే ఇక పోలీస్ కానిస్టేబుల్స్ పోస్టింగ్స్ గురించి పక్కన పెడితే మన జరిగినాయి 6,500 పోస్టులు ఏదో దానికి సంబంధించి వీడియో చేశాను. ఇక హైకోర్టు జాబ్స్ సంబంధించిన సెలక్షన్ లిస్టు గురించి పక్కన పెడితే ఇక ఏపీపీఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ జూనియర్ లెక్చరర్స్ మిగతా ఉన్నాయి కదా వాటికి సంబంధించిన లెక్చరర్ పోస్టులు అవి పక్కన పెడితే సో అన్నీ పక్కన పెడితే ఇప్పుడు వచ్చేసరికి ఈ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉన్నది కదా. అయితే దాంట్లో వచ్చేసరికి పోస్టు ఏవి ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి చాలా మంది అడుగుతా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి సంబంధించిన వాటి గురించి కూడా కోర్సుల గురించి కూడా అడుగుతా ఉన్నారు. దాని గురించి వీడియో చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక ఈ వీడియోకి హైప్ ఉంటాయి. టాపిక్ లో వెళితే ఏంటంటే ఇప్పుడు ఈ ఏపీపీఎస్సి జాబ్ క్యాలెండర్ అనేది కొత్త సంవత్సరంలో రిలీజ్ చేయడానికి రెడీ అయిపోతున్నారు వీళ్ళు. అది మార్చ్ ఏప్రిల్లో అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ఏంటంటే ముందుగా మనం మాట్లాడుకోవాల్సింది సివిల్ ఇంజనీరింగ్ మీద పోస్టులు ఈసారి బాగానే ఉంటాయండి. ఇరిగేషన్ వాటిల్లో కూడా ఉండేదానికి ఛాన్స్ ఉంది. ఇక ఆ తర్వాత వచ్చేసరికి ఈ పాలిటెక్నిక్ కాలేజ్ లెక్చరర్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవి ఇంకా కొత్తగా చాలా వచ్చేదానికి ఛాన్స్ ఉన్నాయి, చాలా వేకెన్సీలు ఉన్నాయి. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి ఏ రిక్రూట్మెంట్ లేదు వీటికి సంబంధించింది. ఇంకా పోలీసు కానిస్టేబుల్స్ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినవి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. ఎందుకంటే మన ఏపీ డిఎస్సి రాసి చాలా మంది కూడా అందులోకి వెళ్ళిపోయారు. సో ఇక వచ్చేసరికి హైకోర్టు జాబ్స్ మనం ముందే మాట్లాడుకున్నాం, అవి కూడా ఉంటాయని. ఎక్కువ శాతం వచ్చేసరికి ఈ లెక్చరర్స్ పోస్టులు అయితే ఏవైతే ఉంటాయో డిగ్రీ కాలేజీ వీటిలో, ఈ పాలిటెక్నిక్ కాలేజ్ వీటిలో, ప్లస్ ఈ సివిల్ ఇంజనీరింగు, ఈ పోలీసు కానిస్టేబుల్స్ ఇలాంటి వాటిల్లో ఎక్కువ శాతం పోస్టులు ఉండేదానికైతే ఛాన్సులు కనిపిస్తా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే రిక్రూట్మెంట్ ఆగిపోయింది మధ్యలో. సో ఇప్పుడు అవన్నీ కూడా దశల వారీగా అంటే ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటామని చెప్పారు కదా. అందుకని చెప్పేసి ఈ మొత్తం కూడా జాబ్ క్యాలెండర్లో పెట్టేస్తే ఒక లంప్డ్ అమౌంట్, ఒక కట్టగట్టినటువంటి బండిల్ లాగా ఉంటుంది. కాబట్టి ఈ ఉద్యోగాలు ఇలా ప్లాన్ చేసినట్టయితే అర్థమవుతా ఉంది. సో జాబ్ క్యాలెండర్ వచ్చిన తర్వాత నేను వీడియో చేసి పెడతాను. థ్యాంక్ యూ.